అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ మునగలి వీధి గ్రామ కాపురస్తులు ఆవేదన. కులాలు మారుతున్నా మా తలరాతులు మాత్రం మారడం లేదని, మాకు రోడ్డు నిర్మించి పద్దగడ్డకు చిన్న వంతెనైనా నిర్మించమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చింతపల్లి మండలము, అల్లూరి సీతారామరాజు జిల్లా, మునగల వీధి గ్రామము. మాకు ఏం పరిష్కారము లేదయ్యా. ఇప్పటికే నేను కోరకొండ బిహెచ్ను సిహెచ్డబ్ల్యూ పని చేస్తున్నాను. అక్కడేమో మా బాధలు, గర్భిణీ స్త్రీలు మొయ్యాలంటే, సీరియస్ కేసులు అంటే, డోలల మీద అది గడ్డ గడపాలంటే పాతర్లతోని డిప్పాలు కట్టుకొని, అది మూటలు కార్బన్తో మూటలు కట్టి గడిపే పరిస్థితి అయ్యా మాది. మీరే చూడాలి, మా దిక్కు ఎవరు లేదు. మా గడ్డ దాటి వెళ్తామంటే చిన్న వంతెన కూడా లేదు. ఇప్పటికీ వర్షాకాలం వచ్చేస్తున్నది. మండిపల్లి నుండి ఇస్తామని సెక్షన్ 5 అని సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, ఎంపీసీలు కూడా చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఏది లేదు, ఏ సొంతం కూడా రాలేదు. మా పరిస్థితి ఎవరు? మీరే కదా, మీరే దిక్కు అయ్యమ్మ. ఎప్పుడు ఆ సొందన తీర్చుతారు మాకు తెలియదు. ఎన్ని రోజులు ఇలాంటి కష్టాలు పడతాము. గడ్డలు దాటి అలా పెద్ద గడ్డ వచ్చేస్తే వర్షాకాలం అంతా డిప్పాలతో దాటే పరిస్థితి. మాకు ఎవరు లేదు, వేరొక దారి లేదు. ఇలాగ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా సీరియస్ కేసు అయినా చాలా ఇబ్బంది అయిపోతున్నాము. హాస్పిటల్కి అంటే తీసుకొని వెళ్ళాలంటే తీసుకొని వెళ్ళకపోతేమో హాస్పిటల్లో. ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ అధికారిగా బల్పం పంచాయతీ మునగవెల్లి గ్రామం, చింతపల్లి మండలం, అల్లూరు జిల్లా. ఈ మునగవెల్లి గ్రామంలో గ్రామ సందర్శించడం జరిగింది. ఇక్కడ రోడ్డు సౌకర్యము లేదు. ఆశా వర్క్ అక్కగారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నా, ప్రెసిడెంట్లు ఎంపికలు మారుతున్నా, 70-80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యం అయితే తీసుకెళ్లాలంటే అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని ఆశా వర్కర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకనే ఆర్టీఐ డిపార్ట్మెంట్ అధికారులుగా ప్రభుత్వ అధికారులను కోరేది ఒకటే. డిప్యూటీ సీఎం గారు అయితే మారుమూల ప్రాంతాల్లో ఆ డోలు మూతలు ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ నుండి కూడా ఇటువంటి గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రెగ్నెంట్ స్త్రీలు అయితే సమయాన చిట్టాస్కి తీసుకెళ్ళకపోతే ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి. డోలు మూతలతోనూ ఆ భుజాలను ఎత్తుకుని వెళ్ళాలి. ఇది వర్షాకాలం వచ్చింది, గడ్డలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ మునగవెల్లి గ్రామానికైతే ఇంచుమించు 70-80 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ మెటల్ రోడ్డు కూడా లేదు. కనుక మేము ప్రభుత్వ అధికారులను కోరేది ఒకటే. కలెక్టర్ గారు అయితేమి, పిఓ గారు అయితేమి, ఎంఆర్ఓ వీళ్ళందరినీ కూడా పెద్దల్ని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ మునగవెల్లి గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయింది చెప్పడం జరిగింది. తోకపాడు, మండిపల్లి, కురుమామిడి అక్కడి నుంచి రోడ్డు మునగవెల్లి గ్రామానికి వస్తుందని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా రోడ్డు సౌకర్యం అయితే లేదు. అందుకనే ప్రభుత్వ అధికారులు వచ్చి చూసినా ఈ ప్రాంతం ఎలాగుందన్నది తెలుస్తుంది. కనుక ఇక్కడ రోడ్డు సౌకర్యం త్వరలో చేకూర్చాలని ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ అధికారులుగా మేము ప్రభుత్వ అధికారులను అడుగుతూ విన్నపించుకుంటున్నాము.